మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం చాలా దారుణం. ఈ అరెస్టుకి ముస్లిం అందరూ ఏకఖండంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి అక్రమ కేసులు పెట్టి లోపల వేసి మా నాయకులందరినీ పార్టీని బలహీనపరచడం అంటే ఇంకా ఎంతోమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహంతో బయటకు వచ్చి ఎన్నో గొంతులు లేస్తున్నాయి. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా దారుణం. మీకు దీని మీద కేసుల మీద ఉండే శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజల పాలన మీద సూపర్ 6 పథకాలు మీరు చెప్పినారు, అది అమలు చేయండి, ప్రజలకి మంచి చేయండి. ఒక్క పథకమైనా ఈరోజైనా మీరు ఇచ్చారా? ఇంతవరకు ఒక్క పథకం ఇవ్వకుండా దాన్ని మళ్లించడానికి మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని కేసుల మీద కేసులు, తప్పుడు కేసులు, బయటకు వస్తున్న బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టి లోపల వేయడం ఇలాంటి సిగ్గుమాలిన చర్య. ఇలాంటి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్త కానీ ఇంకా ఉత్సాహంతో ప్రజల్లో ముందుకు పోయి ఇంకా గొంతులు ప్రజల ద్వారా వినిపిస్తాం. తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఏం అరచక పాలన చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తాం. మీరు చేసే అరాచక పాలనకు ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా తిరగబడుతున్నారు. తప్పకుండా మీరు చేసే ఈ అరాచకాలకు ఈరోజు అని మీరు చేస్తున్నారు. తప్పకుండా రేపు ఒక రోజు వస్తుంది, మా ప్రభుత్వం కూడా వస్తుంది. ఇలాగే మీరు ఇలాంటి అరాచక తప్పుడు కేసులు పెట్టుకుని పోతే రేపు మీ పరిస్థితి ఏంటి గుర్తించుకోండి. తప్పకుండా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు దాన్ని ప్రజలకి మీరు చేసే మంచి పని ఏమైనా ఉంటే చెప్తాం. తప్పుడు మీరు హామీలు అమలు చేయకుండా దాన్ని మళ్లించడానికి ఈ కేసులు పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ వందల వేల గొంతులు మీకు ప్రశ్నిస్తాయి. తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ కోర్టు ద్వారా తప్పకుండా మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ గారిని నిజాయితీగా బయటికి వస్తారు. తప్పకుండా మీరందరూ ఒక రోజు అనేది వస్తాయి. తప్పకుండా మీరందరినీ ఆ రోజు మీ పరిస్థితి ఏంటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇలాగే మీరు ప్రతి ఒక్క నాయకుల మీద కార్యకర్తల కేసులు పెట్టుకుంటే మేమే స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు కూడా తిరగబడుతున్నారు కూటమి ప్రభుత్వంపై. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చూస్తున్నాం, ఒక్క హామీ దాని గురించి మాట్లాడకుండా కేసుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మా గత ప్రభుత్వాన్ని చెప్పుకోవడం, వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఇరికించాలనే ఆలోచనల మీద ఉన్నారు తప్ప వేరే ప్రజలకు మంచి పరిపాలన చేయడం, వాళ్ళకి మంచి చేయడం అనేది ఆలోచించడం లేదు. తప్పకుండా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మీరు కేసులు పెట్టి ఇరికించాలనుకుంటే నాయకులు కార్యకర్తలు అంతమంది బయటకు వచ్చి మీ మీద తిరగబడతారు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మీకు తిరగబడుతున్నారు. ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇంతవరకు 1 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏ పథకం కూడా మీరు ఈరోజు వరకు ఇవ్వలేం లేదు. ఫ్రీ బస్ అన్నారు, అమ్మఒడి అన్నారు, ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మీరు చెప్పి ఈరోజు ఒక్క పథకం కూడా మీరు చేయలేదు. తప్పకుండా అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అందరూ కాకాని గోవర్ధన్ గారికి అండగా ఉంటాం. తప్పకుండా ఆయనకి తొందరలోనే బయట వస్తారు. తప్పకుండా అందరూ కలిసికట్టుగా టీడీపీ ప్రభుత్వం కానీ అలాగే కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరూ తిరగబడడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మీ భరతం 1 సంవత్సరంలో మీ పాలన బయటపడిపోయింది. మీరందరూ ఈరోజు ప్రజల మీద మంచి చేయాలా ఏది అని ఆలోచించాలని మనసుగా కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.